honored by Joseph. కొన్ని గోత్రములు Jacob. యాకోబు చేత ఘనపరచబడిన గోత్రములుగా ఉన్నాయి. Like Judah, like Joseph, they were exalted by Jacob. మరి యూదా, యోసేపు ఇలాంటి గోత్రాలు యాకోబు వారిని బహుగా హెచ్చించాడు. And some tribes he distinguished from other tribes. కొన్ని గోత్రాలను వేరే గోత్రముల నుంచి ఆయన ప్రత్యేకమైన వాటిగా చూపించాడు. When you come to verses 16 to 18, we see about the tribe of Dan. 16 నుండి 18 వరకు మనం ఇప్పుడు చదువుకున్న వచనాలలో దాను గురించి మనకు అక్కడ రాయబడింది. Now when you come to each tribe, Jacob is giving a blessing symbol to every tribe. మనము మిగిలిన వచన భాగాలన్నీ మనం చూసినట్లయితే యాకోబు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఆశీర్వచనం ఇస్తున్నాడు. Look at the tribe Reuben in verse 3 is called as like water. The symbol is water. రూబేనుని ఏమంటున్నాడు అని అంటే నీవు నీళ్ళ వంటి వాడవు అని అంటున్నాడు. When you come to Simeon and Levi, the symbol given to them is sword. షిమ్యోను లేవికి ఖడ్గము అనే గుర్తుని వాళ్ళకి ఇస్తున్నాడు. When you come to Judah, the symbol given is lion. యూదా గోత్రానికి వచ్చేసరికి సింహం అనే గుర్తుని ఒక్కొక్క గోత్రానికి ఇస్తున్నాడు. When you come to Zebulun, the symbol given is ship. జెబులూనుకు వచ్చినప్పుడు వారికి ఒక ఓడ ఇస్తున్నాడు. When you come to Issachar, the symbol given is donkey. ఇస్సాకారు గోత్రానికి బలమైన గార్ధబం అనే గుర్తునిస్తున్నాడు. When you come to Gad, the symbol given is like the snake raiders. దాను గోత్రానికి వచ్చేసరికి అక్కడ ఒక పాముగా ఇస్తున్నాడు. Raider, verse 19. Gad. గాదుకు ఆయన మడిమను కొట్టేవాడిగా. Yes, verse 20, we can see Asher, we can see the symbol is food. ఆషరుకు ఆహార పదార్థాలు. When you come to Naphtali, the symbol is like a deer. నఫ్తాలికి ఒక జింక లేడీ. Yeah. Verse 22, Joseph is like a bow. యోసేపుకు ఒక విల్లు. Verse 27, Benjamin is like a wolf. బెన్యామీను తోడేలు. So all the tribes he has given a special blessing symbol. కాబట్టి ప్రతి గోత్రానికి కూడా యాకోబు ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక గుర్తును వాళ్ళకి ఇచ్చాడు. See, look at Judah. Judah is like a lion. It is representing they are going to be the rulers in Israel. యూదా గోత్రానికి వచ్చేసరికి వాళ్ళకి సింహం అనేది దాన్ని గుర్తుకిచ్చి భవిష్యత్తు కాలంలో వాళ్ళు రాజులుగా ఇశ్రాయేలు గోత్రాలన్నిటిని ఏలబోతున్నారు అన్నట్టుగా చెప్పాడు. But when it comes to Dan, the symbol given is a most different one, that is serpent. అయితే దాను గోత్రానికి వచ్చేసరికి వీటిలో ఎక్కడా కూడా లేనటువంటిది చాలా ప్రత్యేకంగా వాటికి సర్పమును గుర్తుగా ఇచ్చాడు. When you go through the Bible books, the books of the Bible, we can see serpent is representing Satan. బైబిల్ గ్రంథంలోనే మిగతా పుస్తకాలన్నిటిలో కూడా మనం చూసినట్లయితే ఈ సర్పము అనేది సాతానుకు సూచనగా కనబడుతూ ఉంటుంది. When you come to the book of Revelation, there Satan is called as old serpent. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మహా ఘట సర్పము అని అక్కడ రాయబడింది. Earlier in our discussion, we discussed from chapter 3 about Satan coming in the form of serpent in the Garden of Eden. కాబట్టి మొదటిగా మనము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు ఏదైనా తోటలో సాతానుడు సర్పము రూపంలో వచ్చాడు అని మనం అక్కడ దాని గురించి ధ్యానం చేశాం. We see in the life of the people of Israel, they made a serpent like Negustan and started to worship that Negustan. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే వాళ్ళు సర్పమును ఇత్తడి సర్పాన్ని చేసి దానికి నెహుష్టాన్ అని పేరు పెట్టుకున్నారు. And they started to worship that. దానికి ధూపం వేయటం దానిని ఆరాధించడం మొదలు పెట్టారు. దాన్ని So
whenever we see about serpent in the Bible, it is always a deviation from God. కాబట్టి బైబిల్ గ్రంథములో సర్పము కనబడిన ప్రతి చోట కూడా అది దేవునికి వేరుగా దేవుని నుండి తొలగిపోయినటువంటి సందర్భాన్ని మనకు చూపిస్తా ఉంది. Look at here, Dan is given the symbol as a serpent. కాబట్టి దానికి ఇక్కడ సర్పము అనేది ఒక గుర్తుగా ఇవ్వబడింది ఆయనకి. Why did Jacob call Dan as a serpent? ఎందుకు యాకోబు దానుని సర్పము అన్నాడు? Tonight we are going to look at that particular aspect. Why did Jacob call Dan as a serpent? ఎందుకు యాకోబు దానును సర్పము అని సంబోధించాడు? దానిని మనము ఈ రాత్రి చూడబోతూ ఉన్నాం. Look at verse 18. Verse 18 is very peculiar. Verse 18 we see, for your salvation I wait, O Lord. 18వ వచనము చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అని అంటున్నాడు. In chapter 49, as I said already, Jacob is blessing his sons. మనము ఇంతకు ముందుగానే చెప్పుకున్నట్టుగా 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అక్కడ Some sons he cursed them. కొంతమంది కుమారులను ఆయన శపించాడు. Some sons he blessed abundantly. కొంతమంది కుమారులను ఆయన అత్యధికంగా ఆశీర్వదించాడు. Some sons he just described what they are going to be. కొంతమంది కుమారులను వారు ఏ విధంగా ఉండబోతారో వివరించాడు. But when we come to the tribe of Dan, his son Dan, he is making a prayer to the Lord. మరి కుమారుడైనటువంటి దాను దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. Okay, all other tribes, Jacob did not make any prayer. మిగిలినటువంటి ఏ గోత్రం దగ్గర కూడా ఏ కుమారుని దగ్గర కూడా ఆయన ఏ ప్రార్థన చేసినట్టు మనకు కనబడదు. But when he talked about Dan, he is making a prayer. అయితే ఎప్పుడైతే దాను గురించి చెప్తున్నాడో అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. We are going to look at that. Why did Jacob made a prayer when he talked about Dan? ఇది కూడా మనము చూడబోతూ ఉన్నాము. ఎందుకు దాను గురించి చెప్పేటప్పుడు యాకోబు ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది అని. Brother Livingston, can you mute other people? Yes, and I did it. Okay, thank you. See here, why did Jacob made a prayer to God when he talked about Dan? ఎందుకు యాకోబు దాను గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది? See, verse 18, it says, your salvation I wait. 18వ వచనములో నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అని ఉన్నది. In English or in Telugu, the word used is salvation. తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా ఇక్కడ మనకు కనబడే ఒక మాట ఏంటంటే రక్షణ. But that is not a complete word. అయితే రక్షణ అనేది సంపూర్ణమైనటువంటి పదం కాదది. Okay, we have to look at the original Hebrew Bible to understand what peculiar word Moses used here. జేకబ్ ఇక్కడ మోషే ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పదాన్ని పాత హిబ్రూ భాషలో ఉపయోగించాడో మనం దాన్ని అర్థం చూడబోతున్నాం ఇప్పుడు. When you look at the Old Testament, Moses had used, the Old Testament writers had used almost 10 words for salvation. పాత నిబంధన గ్రంథాలను గనక మనం చూసినట్లయితే అక్కడ రక్షణ అనే పదానికి దాదాపుగా పాత నిబంధన గ్రంథ రచయితలు 10 రకములైనటువంటి పదాలను ఉపయోగించారు. Tonight we cannot come to that detail. Maybe we will come later in a time when we will discuss about that. ఈ రాత్రి వాటి గురించి మనం ధ్యానం చేయబోవటం లేదు. వీలైతే మరొకసారి ఎప్పుడైనా దాని గురించి చూద్దాం. All these 10 words, but in the Bible, in our English Bible and Telugu Bible, it is translated as salvation. మరి 10 పదాలు అక్కడ 10 రకాలుగా ఉపయోగించినా గానీ ఇంగ్లీష్ లో దానికి సాల్వేషన్ అన్నారు, తెలుగులో దానికి రక్షణ అన్నారు. అన్నిటికీ ఒకటే పదం ఉపయోగించారు. Yes, it means salvation only, basically salvation only, there is no doubt. That's why it is translated like that. రక్షణ అనే దానిలో ఏమాత్రం సందేహం లేదు, అందుకనే దానిని అలా ఉపయోగించారు. But all these different words has different meanings.
అయితే ఈ 10 రకములైనటువంటి పదాలకు 10 రకాలైనటువంటి అర్థాలు, భావాలు కూడా ఉన్నాయి. In chapter 49, verse 18, the Hebrew word used for salvation is yasa, Y-A-S-A. ఈ 49వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న రక్షణ అనే పదానికి హిబ్రూలో వ్రాయబడినటువంటి పదం ఉపయోగించబడినది యాస, YASA, You know యాస what is the అనే meaning పదం. of, you know what is the meaning of yasa? యాస అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? Yasa is a kind of salvation by removing the hindrances. ఈ యాస అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటనంటే ఆటంకములన్నిటినీ తీసివేసి కల్పించే రక్షణ అని అర్థం. Okay, think that when you are walking, there are some hindrances which you cannot go, you are not able to go forward because of the hindrances. దీని అర్థం కావాలంటే ఒకవేళ నువ్వు నడుస్తూ ఉన్నావు అనుకో, నీకు ఎదురుగా కొన్ని ఆటంకాలు, అడ్డుబండలు కానీ ఏమైనా ఉండొచ్చు, నీవు నడక సాగించలేవు, వాటన్నిటిని And- తొలగిస్తే తప్ప నువ్వు ముందుకు వెళ్ళలేవని. And there came a tractor and removed all the hindrances. అప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చేసి ఆ నీ ఎదుట ఉన్నటువంటి ఆటంకాలన్నీ తీసివేసి నీవు నడవటానికి సహాయపడింది అనుకో, That అప్పుడు is called ఉపయోగించబడిన as, పదం. that is called as removal of hindrances. కాబట్టి నీ ఎదుట ఉన్నటువంటి ఆటంకములను, అడ్డంకులను తొలగించుట అనే అర్థంలో ఉపయోగించబడింది. That's why it is called as salvation. Yes, it is making us to go forward easily, saving us from that danger. అటువంటి అడ్డంకులు, ఆటంకములనే అపాయం నుంచి మనలను కాపాడుట అనే రక్షణ, మన నడకను కొనసాగించటం అనే దానిలో ఉపయోగించబడిన పదం ఇది. Now the question is, why did Jacob use that word here? ఇక్కడ మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే యాకోబు ఎందుకు ఇప్పుడు ఆ పదాన్ని ఉపయోగించాల్సి వచ్చింది? When he talks about the tribe of Dan, why did he mention that there is going to be a hindrance for the people of Israel? మరి దాని గురించి మాట్లాడే సందర్భంలో దాను వలన ఇశ్రాయేలు గోత్రములకు ఆటంకములు, అడ్డుబండలుగా ఉంటాయి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? See, look at verse 16 and 17. The Dan is described as a serpent. మనము 49వ అధ్యాయము 17, 18 వచనాల్లో మనం చూసినట్లయితే దాను త్రోవలో సర్పముగా కనబడుతున్నాడు. Is a serpent on the way. త్రోవలో సర్పముగా కనబడుతున్నాడు. What the serpent is doing? Serpent is biting the horse heel so that the horse and the rider may fall down. అంత మాత్రమే కాకుండా ఈ సర్పం ఏం చేస్తుందనంటే గుర్రపు మడిమలను కొడుతూ ఉండగా అందువలన దాన్ని ఎక్కేవాడు వెనక్కబడిపోతా ఉన్నాడు. See here, it became a hindrance to the person who is riding on a horse. అంటే ఇంకొక విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ సర్పము అనేది గుర్రము మీద వెళుతున్నటువంటి వ్యక్తికి ఒక పెద్ద ఆటంకంగా కనబడుతుంది. Is a hindrance on the way. అది త్రోవలో ఒక పెద్ద ఆటంకం. Is a dangerous hindrance. అది ప్రమాదకరమైనటువంటి ఆటంకం. You know why? ఎందుకో తెలుసా? It's not directly attacking the rider, but it is attacking the horse so that the rider may fall down. అది నేరుగా దాని గుర్రం మీద వెళుతున్న వాడిని దాడి చేయటం లేదు, కానీ అది పరోక్షంగా గుర్రాన్ని దాన్ని కాటు వేయటం ద్వారా గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి వెనకకు పడును అని కనబడుతుంది. See, what Jacob is trying to say here is that for the people of Israel, Dan is going to be a hindrance on the way. కాబట్టి యాకోబు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే ఇశ్రాయేలు ప్రజలకు వారి మార్గములో, వారి త్రోవలో దాను ఒక పెద్ద ఆటంకం వలె ఉన్నాడు అని. How did Dan become a hindrance for the people of Israel? ఏ విధంగా దాను ఇశ్రాయేలు ప్రజలకు ఆటంకం అవుతున్నాడు? If you want to see that history, we have come to Judges chapter 18. దీని కనుక మనము చరిత్ర చూడాలనుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 18వ వచనంలో మనం చూసినట్లయితే, Please read verses 30 and 31. 18, 30 and 31. 18వ అధ్యాయము 30, 31 వచనాలు. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిది. మోషే మనముడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడే వరకు
దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. When you come to దేవుని the end, మందిరము yeah. షిలోహులోనున్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. Yes. When you come to the end of the book of Judges, న్యాయాధిపతుల గ్రంథం చివరికి వచ్చేసరికి there we can see a particular phrase that is called as there was no king and the people did as they like. ఆఖరి అధ్యాయం ఆఖరి వాళ్ళను తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను. Brother Dundi, can you make it silent? Yeah, thank you. See here, when you come to the end chapters of Judges, there we can see that there is a particular phrase the writer is using. In those days, there was no king and the people did as they like. న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఒక విధమైనటువంటి వాక్య భాగం రాయబడింది. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చెను అని. See, look at chapter 18 verse 1, we see that. 18వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే అది కనపడుతుంది. And there are so many times that phrase is mentioned in the last chapters. ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులకు రాజు లేడు అనే పదాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి. And people did as they like. అదే సమయంలో ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. And chapter 18 is talking about the story of Micah. 18వ అధ్యాయము మీకా అనే వ్యక్తి గురించి అక్కడ రాస్తున్నాడు. You know what did he do? Where did all this where his story starts? ఆయన యొక్క వృత్తాంతం ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలుసా? He had stolen so many things from his own mother. ఆయన తన సొంత తల్లి దగ్గరే చాలా విషయాలు లేకపోతే వస్తువులు దొంగిలిస్తాడు. And that is the beginning of his life. That's the beginning of his story recorded by the writer. He has stolen so many things from his mother. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఆయన గురించి రాయటానికి ఆ రచయిత ఎక్కడ ప్రారంభం చేశాడు అని అంటే ఆయన తన తల్లి దగ్గర నుంచి ఆ దొంగిలించినటువంటి సందర్భం నుంచి రాశాడు. And with that he made an idol. అలా చేసి ఆయన ఏం చేశాడంటే ఒక ప్రతిమను చేశాడు. And he went away from his house and he started idolatry in his own house. ఆయన అలా వెళ్ళి ఆయన సొంత ఇంటిలోనే విగ్రహారాధన ప్రారంభించాడు. And for his surprise there came a Levite from Bethlehem and he was running away from Bethlehem. He wanted to go somewhere and run away from Bethlehem and he was running and he came to the house of Micah. దీనికి తోడుగా ఏం జరిగిందనంటే బెత్లెహేములో ఉన్నటువంటి ఒక యాజకుడు ఆయన పరిగెత్తి పోతూ అసలు ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉండకుండా పోతూ ఆయన అనుకోకుండా ఈ మీకా ఇంటికి వస్తాడు. Okay, and he came and he became the priest of the idols of the house of Micah. ఆ వచ్చినటువంటి లేవీయుడు ఏం చేస్తున్నాడు అనంటే ఈ మీకా ఇంటిలో ఉన్నటువంటి ఆ గృహ దేవతలకు ఆ విగ్రహాలకు ఆయన యాజకుడుగా మారిపోయాడు. If we are not really believer, definitely we will say, oh, these idols are great. మనం గనక విశ్వాసులం కానట్లయితే మనం ఖచ్చితంగా ఎలానే అంటాం ఈ గృహాలు ఎంతో బాగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి అని. See, from Bethlehem a priest of God came to serve the idols. చూడండి, బెత్లెహేము నుండి ఆ లేవీయుడు ఈ యొక్క విగ్రహాలను సేవించడానికి వచ్చాడు. See, when you start go away from God, Satan prepares everything possible for you. కనుక నీవు దేవుని సన్నిధిలో నుంచి కనుక నీవు దూరంగా వెళుతున్నట్లయితే నీకు ఏ విధమైనటువంటి ఆ దేవునికి ఇష్టం లేనివి ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ సిద్ధపరుస్తాడు సాతానుడు. See, always we remember the story of Jonah when he was running away to Tarshish. What all things Satan prepared for him. చూడండి, మనందరికీ తెలిసినటువంటిదే యోనా ఆ దేవుని యొక్క మాటకు వేరుగా తర్షీష్కు పారిపోతున్నాడు. Salman, we are unable to hear you. Me, brother. హలో Brother Manoj. Okay, you are not able to hear, brother. Hello. I can't even hear you, brother. Solomon, brother, are you hearing me? Yes, Anna, it is audible.
Okay, I think Anna Livingston, Anna, your problem. ఓకే అన్న, ఇద్దరు వాయిస్లు బాగా వినిపిస్తున్నాయి అన్న. Okay. Thank you, brother. Okay, see here, Jonah, when he was about to run away, what all things God has prepared? So Satan has prepared. Anna Livingston, please unmute. Solomon Anna. Are you there? Yeah, okay. Yeah. Go Can ahead, you hear me, brother. brother? Yes, brother. Yes. Okay. See, when Jonah was running away from God, what all things Satan prepared for him? చూడండి, యోనా దేవుని దగ్గర నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఏమేమి అవసరమో అవన్నీ కూడా సాతానుడు సమకూర్చాడు. Yeah, he prepared a ship. ఆయనకు ఒక ఓడను సిద్ధం చేశాడు. He prepared ticket. దానికి కావాల్సినటువంటి కేవు, ఆ టికెట్ ఇచ్చాడు. He prepared the berth. దాంట్లో సీటు కూడా ఇచ్చాడు. And he prepared a nice deep sleep. అన్నిటికంటే ముఖ్యమైనది మంచి నిద్ర కూడా ఇచ్చాడు. We are in that place, we will say, praise the Lord, I am in God's way. మనం గనక ఆ ప్రదేశంలో అలాంటి దాంట్లో ఉంటే దేవునిగా నీకు స్తోత్రం, నీవంతా మాకు సరైనది సమకూర్చావు అని అంటాం. This is the technique and tactic of Satan. When we are away from God, Satan always prepares best for us. కాబట్టి ఇది సాతాను యొక్క తంత్రం. ఇది మనము దేవునికి దూరంగా వెళుతున్నప్పుడు సాతానుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఎలా కోరుకుంటామో అలా సిద్ధపరుస్తాడు. Micah started idolatry and he got the very priest of God to serve his idols. చూడండి, మీకా విగ్రహారాధన ప్రారంభించగానే దేవుని యాజకుడిగా ఉండవలసినటువంటి లేవీయుడు బెత్లెహేము నుండి ఈ విగ్రహాలకు యాజకుడిగా లేకపోతే ఆయన ఆరాధించడానికి వచ్చాడు. See, Micah might have told like this. Micah might have thought in his mind like this. See, God has sent his own priest to serve my idol, so my idolatry is accepted by God. ఒకవేళ మీకా ఈ విధంగా తలంచుకొని ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు చూడండి తన యాజకుడినే నా దగ్గరికి పంపించాడు, నేను ఈ విగ్రహారాధన చేయాలని. కాబట్టి విగ్రహారాధన నేను చేయడం దేవుని చిత్తం అని అనుకొని ఉండవచ్చు. See how Satan is keeping hindrances before a believer. చూడండి, విశ్వాసి ఎదుట సాతానుడు ఏ విధంగా అడ్డంకులను సృష్టిస్తూ ఉన్నాడు. And the believer is hindered by those things and run away from God. ఈ విశ్వాసి ఈ సాతానుడు కల్పించే అడ్డంకులను వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. Now a group of the tribe of Dan came to the house of Micah. ఇప్పుడు దాను గోత్రంలో నుంచి ఒక గుంపు మీకా ఇంటికి వచ్చారు. And they were going in a battle. వారు నిజానికి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. And they came to the house of Micah. They saw the idols, they saw the priest, and they were very happy. వారు మీకా ఇంటికి వచ్చి అక్కడ చెక్కబడిన ప్రతిమ లేకపోతే యాజకుడు వీళ్ళని చూసి ఎంతగానో సంతోషించారు. They asked the priest, you asked the idols about our war, our battle. వాళ్ళు ఏమడిగారు అంటే, మా యుద్ధానికి సంబంధించి నీ విగ్రహాల దగ్గర నీవు విచారణ చెయ్యని అడిగారు. That battle they got success. ఆ యుద్ధంలో వారు విజయం సాధించారు. And when they came back, they understood these idols are powerful. They took the idols, they forcefully took the priest and came to the territory. వాళ్ళు ఏం చేశారనంటే, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ యుద్ధానికి గెలవటానికి గల కారణం ఈ విగ్రహాలే అనుకొని వారు వచ్చి ఆ విగ్రహాలన్నింటినీ బలవంతంగా తీసుకొని ఆ యాజకులను కూడా తీసుకొని వాళ్ళ యొక్క ప్రాంతానికి తీసుకొని పోయారు. In that way, idolatry was started as a religion in Israel. దీనిని బట్టి దీని ద్వారా ఈ విగ్రహారాధన అనేది ఇశ్రాయేలీలలో ఒక మతముగా ఒక ప్రారంభమైంది. It started among a tribe, not among just a family. It started among a tribe. ఇది కేవలం ఒక కుటుంబంలో మాత్రమే కాదు గాని ఒక గోత్రమంతా దీనిని ప్రారంభం చేసిన వారుగా తయారయ్యారు.
Then when we come later to the times of the kings, the northern kingdom, they had idol worship from Dan to Beersheba. ఆ తర్వాత మనం చూసినట్లయితే తర్వాతి కాలములలో ఇశ్రాయేలు దేశం రెండుగా విడిపోయినప్పుడు ఉత్తర దేశంలో దాను మొదలుకొని బేర్షెబా వరకు విగ్రహారాధన విస్తరించిపోయింది. See how it started? It started with one person. నిజానికి చూడండి అది ఎలా ప్రారంభమైందనంటే ఒక్క వ్యక్తి ద్వారా ప్రారంభమైంది. Then it came to his house. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి తన ఇంటికి వచ్చింది. Then he got a priest to serve. ఆ తర్వాత ఒక యాజకుడు సేవ చేయడానికి వచ్చాడు. Then it became a religion of an entire tribe. ఆ తర్వాత ఒక గోత్రం మొత్తానికి కూడా అదొక భక్తి మార్గము మతం అయిపోయింది. Then finally it became the religion of an entire nation, Israel, northern kingdom. ఇశ్రాయేలు దేశం మొత్తానికి అది ఒక మతముగా మారిపోయింది. See, so many wrong teachings are creeping among the children of God, church like this. ఈ విధంగానే దేవుని పిల్లల మధ్య సంఘములలో అనేక విధములైనటువంటి తప్పుడు బోధలు అబద్ధ బోధలు ప్రవేశిస్తూ ఉన్నాయి. It all starts from one person. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి దగ్గరనే ప్రారంభమవుతాయి. And Satan will support that teaching by his supernatural power. మరి సాతానుడు అటువంటి అబద్ధ బోధలను తనకున్నటువంటి మహాత్మర శక్తి ద్వారా దానికి సహకారం అందిస్తాడు. And it widespread effect, and so many people fall into that trap. దాని వలన అది చాలా విస్తారంగా వ్యాపించి అనేక మంది దాని యొక్క వలలో ఆ ఉచ్చులో పడిపోతారు. This is what happened so many times in the Christendom today. So many people are led astray from the living God. ఇది క్రైస్తవ్యంలో కూడా ఈ విధంగానే జరుగుతా ఉంది. అనేక మంది జీవము కలిగినటువంటి దేవుని నుంచి దూరముగా త్రోవ తప్పిన వారుగా ఉన్నారు. So many people, they believe Lord Jesus Christ as God. సో అనేక మంది యేసుక్రీస్తును తమ దేవునిగా అంగీకరిస్తారు. But they don't believe Lord Jesus Christ as the only God. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనే దాన్ని నమ్మరు. They believe salvation, but they don't believe salvation only through Lord Jesus Christ. వారు రక్షణ గురించి నమ్ముతారు కానీ మరి రక్షణ కేవలం యేసుక్రీస్తు ద్వారానే అని మాత్రం నమ్మరు. See how Satan is leading them astray. చూడండి సాతానుడు ఏ విధంగా వారిని త్రోవ తప్పించేస్తున్నాడు. Okay, I'm not coming to detail. Let me come back to my subject. మనం మన అంశానికి వద్దాం. See how the tribe of Dan became a hindrance for the entire nation Israel. చూడండి దాను గోత్రము ఇశ్రాయేలు వంశము మొత్తము రాజ్యం మొత్తానికి కూడా ఏ విధంగా అడ్డంకిగా మారిందో. That's why Jacob is calling Dan as a serpent on the way, hindrance on the way. అందును బట్టి యాకోబు దానును త్రోవలో సర్పము అని అంటున్నాడు, త్రోవలో ఆటంకమని. If you look at the book of Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, we don't read much about the tribe of Dan. మనం గనక నిర్గమాకాండం తర్వాత లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ ఈ గ్రంథాలన్నీ చదివినట్లయితే వీటిలో దాను గోత్రం గురించి మనం ఎక్కువగా కనబడదు మనకి. Only a few occasions, 1 or 2 times we see about Dan. కేవలము 1-2 చోట్ల మాత్రమే మనము దాను గురించి చదువుతాం. But here is the first description of the tribe of Dan. They have started idolatry in Israel. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చదివినటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలలో మొట్టమొదటిగా విగ్రహారాధనను ప్రారంభించిన వారు దానీయులే. There are so many people today in the Christendom like this. We never hear about them. Suddenly one day they become very famous through a wrong teaching. ఇలానే క్రైస్తవులలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి ఎవరికి ఎప్పుడు ఏమీ తెలియదు, ఉన్నట్టుండి వాళ్ళు ఒక అబద్ధ బోధ వాటి ద్వారా ప్రఖ్యాతి చెందిన వారిగా అందరికీ తెలిసిపోతుంటారు. So many examples I can say, but this is a Zoom meeting. I don't want to make that public announcement. ఇది నాకు చాలా మంది పేర్లు నేను చెప్పగలను కానీ జూమ్ మీటింగ్ కాబట్టి అనేక మంది చూస్తారు కాబట్టి నేను అది పేర్లు చెప్పాల్సింది ఆపివేస్తా ఉన్నా. Okay, look at Jacob is praying for Dan. See, Dan became a hindrance for the people of Israel. యాకోబు దాను కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు, దాను ఇశ్రాయేలు ప్రజలకు ఒక అడ్డంకిగా మారిపోయాడు అని. They are going to be like a serpent on the way.
వారు త్రోవలో ఒక సర్పములాగా ఉండబోతున్నారు అని. Come back to chapter 49 of Genesis. మరలా తిరిగి మనం ఆదికాండం 49వ అధ్యాయానికి వద్దాం. See verse 16. ఆ 16వ వచనం మనం చూసినట్లయితే, Dan shall judge his people. దాను తన ప్రజలకు న్యాయం తీర్చును. See here, Dan is also one of the ruling tribes of Israel. మనం చూసినట్లయితే దాను కూడా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే గోత్రములలో ఒక గోత్రముగా కనబడుతుంది. If you read from verse 8 onwards, we see Judah as the ruling tribe. 8వ వచనం నుండి మనం చూసినట్లయితే యూదా పరిపాలకుడు దానిలోంచి వచ్చేవాడుగా ఉన్నాడు. The scepter is given to them. The scepter is given to them. వారికి రాజ్యదండం ఇవ్వబడింది. See verse 10. Until Shiloh comes, it is given to them. షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధం నుండి ఆ దండం తొలగిపోదు. They are going to be the rulers. వారు పరిపాలకులుగా ఉండబోతూ ఉన్నారు. But when you come to verse 16, Dan is also going to be rulers. మరి 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి దాను కూడా తన ప్రజలకు న్యాయం తీర్చునంటే ఆయన కూడా పరిపాలకుడుగా ఉండబోతున్నారు. How can two tribes become rulers? ఏ విధంగా ఈ రెండు గోత్రాల వారు ఏ విధంగా రాజులుగా మారబోతారు? See, Judah is the godly rulers, God appointed rulers. యూదా గోత్రానికి వచ్చేసరికి యూదా అనేది దేవుని చేత నియమించబడినటువంటి రాజులు పరిపాలకులకు సూచనగా ఉన్నది. And Dan is a symbol of the ungodly rulers, satanic rulers. మరి దాను మరి దేవుని చేత ఏర్పరచబడని సాతాను సంబంధులైనటువంటి దైవభక్తి లేని రాజులకు సూచనగా ఉన్నారు. You know when it was fulfilled? ఎప్పుడు అది సంపూర్ణం చేయబడిందో తెలుసా, నెరవేర్చబడిందో? It was fulfilled when the kingdom was divided after the death of Solomon. ఇది ఎప్పుడు నెరవేర్చబడింది అని అంటే సొలొమోను రాజు చనిపోయిన తర్వాత రాజ్యము రెండుగా విభజించబడిన తర్వాత ఇది నెరవేరింది. Almost 9.5 tribes were given in the hands of Jeroboam. దాదాపు 9.5 గోత్రాలు యెరోబాము రాజు చేతికి ఇవ్వబడ్డాయి. That is called as northern kingdom. అది ఉత్తర రాజ్యముగా పిలువబడింది. And they started idolatry. వారు విగ్రహారాధనను ప్రారంభించారు. They started to worship Baal and all kinds of foreign gods. వారు బయలుదేవతను మరి అన్యుల దేవతలు అనేకమైన వాటిని వారు పూజించడం మొదలు పెట్టారు. They forgot God. వారు దేవుని మర్చిపోయారు. They became real hindrance for Israel. వారు ఇశ్రాయేలు ప్రజలకు నిజమైనటువంటి అడ్డంకిగా మారారు. That is what Jacob is praying here. Jacob is prophesying here. Dan is rulers. Yes, they are going to be rulers. But what kind of rulers? They are going to be like serpent on the way. అందును బట్టి యాకోబు ఇక్కడ ప్రవచిస్తా ఉన్నారు. దాను గోత్రంలో రాజులు వస్తారు నిజమే, కానీ ఆ రాజులు ఎలా ఉంటారు అనంటే సర్పము లాంటి రాజులుగా ఉంటారు అని. They are going to become a hindrance to the people of Israel. వారు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప అడ్డంకిగా మారబోతున్నారు అని చెప్తున్నారు. My dear brothers and sisters, ప్రియమైన సోదరుడా సోదరి, there are so many rulers in the church today also like this. అనేక మంది పరిపాలకులు మన సంఘాలలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. They, instead of leading the sheep to the real shepherd, వారు గొర్రెలను నిజమైనటువంటి కాపరి వద్దకు నడిపించడానికి బదులుగా they are like wolf. They are leading the shepherd in a wrong way. వారు ఈ గొర్రెలను ఒక తప్పు మార్గంలోనికి నడిపిస్తా ఉన్నారు. Dan was such kind of tribe. వారు దాను వలె ఉన్నారు. దాను కూడా అలాంటి గోత్రానికి చెందినవాడు గోత్రం. Now, why did Jacob call them as a hindrance on the way? మరి యాకోబు వారిని ఎందుకు త్రోవలో సర్పము అడ్డంకి అని ఎందుకన్నాడు? I told, because they started idolatry as a religion in Israel. దానికి సమాధానం మనం ఇప్పుడే చెప్పుకున్నాము. ఎందుకంటే వారు ఇశ్రాయేలు ప్రజలలో విగ్రహారాధన అనే దానిని ఒక మతముగా ప్రారంభించారు కాబట్టి. But immediately Jacob is praying, I wait for your salvation, O Lord. మరి దాన్ని వెంటనే ఆ వచనం వెంటనే యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాను.
In fact, the meaning is, I wait for the removal of hindrance, O Lord. అదే సమయంలో దాని అర్థం ఏంటి అనంటే, ప్రభువా నీ యొక్క అడ్డంకిని నువ్వు తీసివేయాలి అనే ప్రార్థన అక్కడ ఉంది. When Israel will really wait for salvation of the Lord. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు వారి రక్షణ కొరకు నిజంగా ఎప్పుడు ఎదురు చూస్తారు? Really wait, really look on the Messiah. వారు ఆ మస్సయ్య కొరకు ఎప్పుడు ఎదురు చూస్తారు? That is going to happen in the great tribulation. అది ఎప్పుడు జరుగుతుందనంటే మహాశ్రమల కాలంలో. Come to the book of Zechariah. జకరియా గ్రంథానికి మనం వద్దాం. Book of Zechariah chapter 12 verse 10. 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. See, Israel is going to look unto whom they have pierced. ఇశ్రాయేలీయులు తాము పొడిచిన వాని తట్టు తాము చూడబోతున్నారు. Okay, this is going to happen at the end of tribulation. ఇది శ్రమల కాలం యొక్క అంతమందు జరగబోతుంది. They will look unto Messiah. వారు మెస్సయ్య వైపు చూస్తారు. Messiah will appear. Messiah will appear in the clouds. మేఘముల మీద మెస్సయ్య వారికి ప్రత్యక్షమవుతారు. And he will come and make his stand on Mount Olives. Mount ఆయన Zion. ఒలీవల కొండ మీద తన యొక్క పాదము మోపుతాడు. And that time they will see the hands and the sides of Messiah. ఆయన యొక్క చేతులు ఆయన ప్రక్కను వాళ్ళు చూస్తారు. They will understand this is the one whom our fathers have pierced. అప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు మన పితరులు పొడిచినది ఈయననే అని. That is the fulfillment of, that will be the fulfillment of that prophecy. ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అప్పుడు జరుగుతుంది అలా విధంగా. This happens when Antichrist persecute Israel. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి ఇశ్రాయేలీయులను శ్రమ పెడుతూ ఉన్న సందర్భంలో. From all sides he will camp against Jerusalem. వారు ఆయన యొక్క అందరి సైన్యములందరితో కలిసి యెరూషలేము చుట్టూ ముట్టడి వేస్తాడు. Israel, people of Israel cannot run away. They are trapped. ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ముట్టడి వేయబడినందువలన వారు ఎక్కడికి బయటికి తప్పించుకొని పారిపోలేరు. That time they will look unto the Messiah. ఆ దినమున వారు మెస్సయ్య వైపు చూస్తారు. And Messiah will appear. మెస్సయ్య వారికి ప్రత్యక్షం అవుతాడు. And he will destroy Antichrist and his army. ఆయన క్రీస్తు విరోధి వారి యొక్క సైన్యం మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు. Now why did I say that now? దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను? There is a reason. దానికి ఒక కారణం ఉంది ఇక్కడ. Come to the book of Revelation. ప్రకటన గ్రంథానికి రండి. Chapter 7. 7వ అధ్యాయం 4 to 8. 4 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే. Now need to read the verses. There we can see 144,000 people who are sealed among the people of Israel. అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు గోత్రములలో ముద్రించబడిన వారు 144,000 మంది. From each tribe we can see 24,000 people, 12,000 people each. ప్రతి గోత్రంలో కూడా 12,000 మంది అక్కడ కనబడతారు. If you look at the tribes, అక్కడ ఉన్నటువంటి గోత్రములన్నీ మనం చూసినట్లయితే there is something very special. ఇక్కడ చాలా ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. You know what is that? ఏందో తెలుసా? The name of the tribe of Dan is not mentioned there. దాను గోత్రం గురించి ఇక్కడ ఈ లిస్ట్ లో చెప్పబడలేదు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? From the tribe of Dan, not 12,000 people are saved. దాని అర్థం ఏంటంటే దాను గోత్రంలో నుంచి కనీసము 12,000 మంది కూడా రక్షించబడలేదు అని అర్థం. That is less than 12,000. Definitely Dan is there. There is no doubt. I don't think Dan is completely removed. Dan is there, but 12,000 people are not saved from Dan. దాను పూర్తిగా నిర్మూలించబడ్డాడని కాదు, కానీ దాను గోత్రం నుంచి కనీసం 12,000 మంది కూడా రక్షించబడిన వారు ఉండరు అని అర్థం.
From all the tribes, 12,000 are there. ఆ మిగిలిన అన్ని గోత్రాలలో ఒక్కొక్క దానిలో 12,000 మంది ఉన్నారు. Why only then there is less people? ఎందుకు దాను గోత్రంలోనే ఆ 12,000 కంటే తక్కువ? అసలు దాను గోత్రంలో వారు ఎందుకు లేకుండా పోయారు? That's why Bible scholars have the opinion that Antichrist will be coming from the tribe of Dan. దీనిని బట్టి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటనంటే ఈ క్రీస్తు విరోధి దాను గోత్రంలో నుంచి వస్తాడు అనేది ఒక అభిప్రాయం. There are so many people say Pope is Antichrist. చాలా మంది ఏమంటారు అనంటే పోపు అనేవాడు ఈ క్రీస్తు విరోధికి అని చెప్తారు. So many other people, like when rulers comes, they are Antichrist. అదే విధంగా కొంతమంది పరిపాలకులు, దుష్టులైనటువంటి పరిపాలకులు వచ్చినప్పుడల్లా ఈయనే క్రీస్తు విరోధి అని చాలా మందికి ఆ పేరు పెడతారు. But let me say from the Bible that Antichrist must be a Jew. చూడండి, అయితే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు విరోధి ఆయన యూదుడై ఉండాలి. You know why? ఎందుకో తెలుసా? When Antichrist appears, he appears like Messiah at the beginning of tribulation. ఎందుకంటే ఈ క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు విరోధి ఏ విధంగా కనబడతాడు అని అంటే అందరికీ ప్రారంభంలో ఆయన మెస్సయ్య లాగానే కనబడతాడు. If you read chapter 6 of book of Revelation, beginning verses, that is there the appearance of Antichrist. It is almost like Messiah. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ వర్ణన, క్రీస్తు విరోధి యొక్క వర్ణన ఉంటుంది. ఆ క్రీస్తు విరోధి వర్ణన కేవలము యేసుక్రీస్తు వలె ఉంటుంది. See, all the people of Israel, they will receive him as Messiah. Oh, Messiah has come. అందుకని బట్టి ఇశ్రాయేలు గోత్రంలో వాళ్ళందరూ కూడా ఆయనే మెస్సయ్య అని చేర్చుకుంటారు. That's why I believe that Antichrist must be a Jew. దానిని బట్టి నేను అనుకుంటాను ఈ క్రీస్తు విరోధి ఒక యూదుడై ఉండాలి అని. Not only that, look at Daniel chapter 11:37. There another proof is there. అంత మాత్రమే కాకుండా ఇంకొక రుజువు మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక రుజువుని మనం చూడగలం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టాడు. See here, if you read from the previous verses, it is talking about Antichrist. మిగిలినటువంటి లేకపోతే ముందున్నటువంటి వచనాలను గనక మనం చూసినట్లయితే ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి అది ఆయన క్రీస్తు విరోధిని సూచిస్తా ఉన్నవి ఆ వచనాలు. Okay, what Antichrist will do, he will have no regard for the gods of his fathers. కాబట్టి క్రీస్తు విరోధి యొక్క లక్షణం ఏంటి అనంటే ఆయనకు తన పితరుల యొక్క దేవుని గురించి ఏమాత్రము కూడా గౌరవము లేదు. That is talking about the Jewish people. అది ఎవరి గురించి చెప్పబడుతుందనంటే యూదా ప్రజల గురించి చెప్పినటువంటి మాట ఇది. Even he will not have any regard for the gods of other people also. అంత మాత్రమే కాకుండా తమ పితరుల దేవుని అంత మాత్రమే కాకుండా ఏ దేవునిని కూడా ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. So why I said this, because here Antichrist is going to be from the tribe of Israel, one of the tribes of Israel. ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తా ఉన్నాను అనంటే ఇతర దేవతలను లక్ష్య పెట్టడు అనంటే యూదుడు ఆయన యూదా గోత్రంలోని ఏదో ఒక గోత్రం నుండి వచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి. He will come like Messiah. ఆయన మెస్సయ్య వలె వస్తాడు. All the people of Israel will accept him. ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా దానిని అంగీకరిస్తారు ఆయన. He will help them to build the temple in Jerusalem. ఆయన యెరూషలేములో వారు మరలా దేవాలయం కట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తారు. Oh, they will all be happy. Oh, our Messiah has come, temple is rebuilt, worship start, sacrifice start. It will be a beautiful time at the beginning of tribulation. కాబట్టి శ్రమల కాలం యొక్క ప్రారంభంలో ఈ దేవాలయం కట్టబడటం, తిరిగి ఆరాధన బలులు అనేవి ప్రారంభించటం,
ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో సంతోషిస్తూ ఈ మెస్సయ్య వచ్చుట ద్వారా మనకు ఒక మంచి దేవాలయం వచ్చింది అని ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. But at the middle of tribulation, అయితే ఆ శ్రమల కాలపు మధ్యలో Antichrist will show his color. ఈ క్రీస్తు విరోధి తన అసలు రంగు బయట పెడతాడు. Yes, he want to become above all gods. ఆ దేవతలందరికంటే తను తానే హెచ్చించుకునేవాడుగా మారిపోతాడు. And he will sacrifice a pork on the altar of Jerusalem. యెరూషలేములోని బలిపీఠం మీద ఒక పందిని బలి ఇచ్చేవాడిగా ఉంటాడు. He will make the altar an abomination of desolation. ఆ తర్వాత బలిపీఠమును ఆయన హేయమైన దానిగా దాన్ని తయారు చేస్తాడు. That is the time Israel will understand he is not Messiah. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకుంటారు, ఈయన మెస్సయ్య కాడు. That time Antichrist will start persecuting Israel to worship him. ఆ తర్వాత ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఈయన నిజమైన మెస్సయ్య కాదు అని గుర్తిస్తాడో అప్పుడు ఆయన వీరిని బాధ పెట్టి శ్రమ పెట్టి నేనే దేవుడిని, నన్నే మీరు ఆరాధించండి అని బలవంతం చేసి శ్రమ పెడుతూ ఉంటాడు. When it come to the end of tribulation, Antichrist will come against Israel from every side. ఈ శ్రమల కాలం యొక్క చివరి కాలం వచ్చేసరికి, చివరి దశ వచ్చేసరికి ఈ క్రీస్తు విరోధి ఇశ్రాయేలులోని ప్రతి ఒక్కరి మీద తన యొక్క కోపాన్ని చూపిస్తా ఉంటాడు. And that's the time Messiah appears and destroys Antichrist. అప్పుడు తన యొక్క శక్తి, తన యొక్క మహిమలు చూపిస్తున్న సమయంలో మన నిజమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి క్రీస్తు విరోధిని జయించి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. See, because Antichrist is going to be from the tribe of Dan, I believe. కాబట్టి ఈ క్రీస్తు విరోధి దాను గోత్రంలో నుంచి వస్తాడు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి see, not even 12,000 believers from the tribe of Dan. ఈ దాను గోత్రంలో మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 12వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా కనీసం ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది కూడా దాను గోత్రంలో నుంచి లేరు. That's why Antichrist could influence the tribe of Dan such a level. దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందనంటే ఈ క్రీస్తు విరోధి ఈ దాను గోత్రాన్ని అంత అత్యధికముగా ప్రభావితం చేసేవాడిగా ఉంటాడు. See how he became a hindrance from people coming to Messiah. ఈ ప్రజలందరూ కూడా మెస్సయ్య వైపు రావడానికి ఆయన ఎంత అడ్డంకిగా మారిపోయాడో మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. Jacob could see that prophetically. యాకోబు ప్రవచనాత్మకంగా దాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. That's why he is praying to God, Lord, we are waiting for your salvation. అందుకనే ఆయన యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా యెహోవా నీ రక్షణ కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాను. Only you can remove this hindrance. నీవు మాత్రమే ఈ ఆటంకాన్ని తీసివేయగలవు. You know, this is the prayer. This is going to be the prayer of Israel in the great tribulation. The prayer of Jacob, they will all pray. ఇది నిజంగా ఇప్పుడు యాకోబు ప్రార్థనగా ఉన్నది, కానీ ఆ మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇదే ప్రార్థన వాళ్ళు చేసేవారుగా ఉంటారు. God, please remove this hindrance. ప్రభువా ఈ అడ్డుబండను తీసివేయి. We are waiting for your salvation. ప్రభువా నీ రక్షణ కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం, కనిపెట్టుకొని ఉన్నాం. My dear brothers and sisters, ప్రియమైన సోదరుడా సోదరి, you and me may see so many like these things happening in the churches today. మరి నీవు నేను మన సంఘాలలో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉండవచ్చు. The first response should be, we have to wait upon the Lord for his interference. ఇలాంటి సందర్భాలలో మన యొక్క మొట్టమొదటి స్పందన ఎలా ఉండాలి అనంటే, మనము ప్రభు దగ్గరకు ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆటంకాలను తీసివేయటంలో నీవు జోక్యం చేసుకో అని ప్రార్థన చేయాలి. Only God can make a difference. None of us can make a difference. కేవలము దేవుడు మాత్రమే ఒక గొప్ప మార్పు తీసుకొని రాగలడు. మనం ఎవరం కూడా ఏమీ చేయలేం. Today there are so many fighting people, fighting each other. Nobody is looking unto God. చాలా మంది సంఘాలలో ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ప్రభు వైపు చూసేవారు ఎవరు లేరు. See, first response should be, Lord, I wait for your intervention. You please intervene in this situation and
bring about the removal of hindrance. ప్రతి ఒక్కరూ మొట్టమొదట వారి యొక్క స్పందన ఎలా ఉండాలంటే, ప్రభువా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నా, నీవే దీనిలో జోక్యం తీసుకో, నీవే ఏదో ఒక విధంగా ఈ ఆటంకాన్ని అడ్డంకిని మీరు తొలగించాలి అని మనం ప్రార్థన చేయాలి. Jacob prayed. యాకోబు ప్రార్థన చేశాడు. All Israel will pray in the tribulation. శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇదే ప్రార్థన చేస్తారు. You know what is the result? దాని యొక్క ఫలం ఏముంటుందో తెలుసా? Very beautiful result. You cannot imagine that. ఆ ఫలితం ఎలా ఉంటుందంటే అసలు మనం ఊహించినటువంటి విధంగా ఉంటుంది. Come to Ezekiel chapter 48. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. When the millennium starts, 1000-year reign starts. వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభమైనప్పుడు, In the millennial temple, in the millennial kingdom, ఆ వెయ్యేండ్ల పరిపాలనలో, వెయ్యేండ్ల దేవాలయములో all the people of Israel will be blessed. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. You know whose name is coming first? ఎవరి పేరు మొట్టమొదటి వస్తుందో తెలుసా? Please read verse 1. మొదటి 48వ అధ్యాయము మొదటి వచనం. గోత్రముల పేరులు ఇవి. దానియేలుకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు. See here, it is starting with the tribe of Dan. ఇక్కడ మనం చూసినట్లయితే అది దాను గోత్రముతో ప్రారంభమవుతా ఉంది. See, when they inherit millennium, the tribe of Dan is given the first portion. ఇశ్రాయేలీలు ఆ వెయ్యేండ్ల పరిపాలనను స్వతంత్రించుకున్నప్పుడు ఆ పాలనలో దానియేలుకు మొట్టమొదటి భాగము వంతు ఇవ్వబడుతూ ఉన్నది. See, though Antichrist was there, క్రీస్తు విరోధి అక్కడ ఉన్నప్పటికీ కూడా, though he could influence the tribe of Dan, that there were only less than 12,000 saved people. 12,000 మంది కంటే తక్కువ మంది రక్షించబడిన వారిగా అంతగా ఈ క్రీస్తు విరోధి వారిని ప్రభావితం చేసినప్పటికీ కూడా, because of the prayer of the real believers, ఆ నిజమైన విశ్వాసుల యొక్క ప్రార్థన మూలముగా Dan is also getting a right portion in the 1000-year reign of Christ. యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో దాను గోత్రికులు కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఒక హక్కు ఆ భాగాన్ని కలిగి ఉన్నారు. This is what God does when we wait for his salvation. ఇది దేవుడు ఈ విధంగా చేస్తాడు. మనము ఎప్పుడైతే ఆయన యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు ఇలా జరుగుతుంది. We have no right to reject somebody. We have no right to excommunicate somebody. We have to pray and wait upon the Lord. మనం ఎవరిని కూడా వెలివేయటం కానీ, లేకపోతే తృణీకరించడం కానీ, కించపరచడానికి కానీ మనకి ఎటువంటి హక్కు లేదు. కానీ మనం చేయాల్సిన పని మనము ప్రభువు మీద ఆనుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. And when we really wait like that, we can see the beauty of the salvation and the intervention of the Lord. మనం ఆ విధంగా చేసినట్లయితే ఆ రక్షణ యొక్క ఆ రమ్యత, మరి దేవుని యొక్క జోక్యం దానిలో స్పష్టంగా మనం చూడగలం. We need such people in our churches today. మరి ఈ దినాలలో మన సంఘాలలో ఇటువంటి వ్యక్తులు మనకు ఎంతగానో అవసరం. So let us conclude with this prayer tonight. Lord, we wait for your salvation. కాబట్టి రాత్రి మనము ఈ ప్రార్థనతో మనము ముగిస్తాము. ప్రభువా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాము. May God bless us by these words. దేవుడి మాటల చేత మనలను ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. పిల్లరా, దేవుడు తన దాసుని బలపరిచి తాను గోత్రము దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎందుకు తీసివేయబడింది, అందులో నుంచి ఉన్నటువంటి సంగతులు అమూల్యమైనటువంటివి, అబద్ధ క్రీస్తు ఏ గోత్రంలో నుంచి వస్తాడు అనే వాటిని చాలా తేటగా దేవుడు తన దాసుని ద్వారా బయలుపరిచి ఉంటున్నారు. అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నలు దీని ద్వారా సమాధానం తెలియచేయబడిందని నమ్ముతూ ఉంటూ ఉన్నారు. ఒకవేళ మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే
ఈ అంశానికి సంబంధించి కానీ ఇంకేవైనా మీరు ఆ ఆ ప్రశ్నలు పంపించినట్లయితే దేవుని దాసునికి అవి తెలియజేసి మరలా వాటికి సమాధానము పొందగలరని మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. తర్వాత మరి మనల్ని ప్రేమించి దేవుని దాసులు తన సమయాన్ని వెచ్చిస్తూ ఎంతో అమూల్యమైనటువంటి సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటుండగా వారికి మనం ప్రభువును బట్టి మన మీద ఉన్నటువంటి ప్రేమకై, అలాగే దేవుని దాసులు వారి యొక్క సమయము ఎంతో విలువైనటువంటిదిగా ఉండగా వారు మనకు వెచ్చిస్తున్నటువంటి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని దాసులు మనోజ్ మాథ్యూ గారికి ప్రభు నామాన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ valuable word of God. And if anyone has any questions, they will write so that we may forward it to you, so that maybe before you start a session, you can discuss those questions if they have any questions. Thank you, brother. Thank you. పిల్లరా, మరి ఈ సమయంలో ప్రార్థనతో ఈ కుడికను ముగించుకుందాం. మరలా రేపు తిరిగి 8 గంటలకు మనము కలుసుకుందాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు డానియల్ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. అన్న డానియల్ అన్న, ప్రేయర్ చేయండి అన్న. Our gracious, loving Heavenly Father, we once again come to Thy presence in the name of Thy Son and magnify Thy name for all Thy blessings, goodness and mercies shown to us. Father, we thank Thee and praise Thee for giving us wonderful time this evening and speaking to us through Thy servant, bringing before us the tribe of Dan and the situations leading to Jacob praying for them to be blocked, for them to be stopped from hindering the Israel. But still, the wonderful prayer, prophetic prayer of Jacob, waiting for thine salvation. What a wonderful message it is for us, O Father. As we are in the last times, as we are also seeing dawn type of situations happening in the Christendom and among the churches, let us not have that spirit of either excommunicating them or finding fault with them, but rather commit them to Thee and seek the salvation from Thee, because Thine counsels are inscrutable and unimaginable. We praise Thee and thank Thee and bow down before Thine will, because though Dan behaved like that, even there is an indication that the Antichrist might be from Dan tribe, and there is also lesser than 12,000 saved ones from Dan tribe. Still, in Thine millennium kingdom, Thou hast remembered them first. What a merciful Lord Thou art. We praise Thee and thank Thee for this wonderful way of Thine intervention in every matter, O Father. What a wonderful way Thou hast decided everything to happen. Yes, Lord, we praise Thee and thank Thee for bringing before us wonderful thoughts of prophecy. And also we thank Thee and praise Thee for speaking to us through Thine servant, Manoj brother, as Thine servant